హలో అండి, నమస్తే. ఈరోజు ఇంకో రెసిపీ చేస్తున్నాను. ఇప్పుడైతే చింతపండులో కొద్దిగా వాటర్ వేసి నానబెడదాం. ఇది ఇలా కొంచెం చిక్కగా చింతపండు గుజ్జు తీద్దాము. ఏ కప్పుతో అయితే ఈ చింతపండు రసం వేస్తున్నానో సేమ్ కప్తో హాఫ్ కప్పు కారం తీసుకోవాలి. నేను 2 కప్పులు చింతపండు రసం వేసాను కదా, హాఫ్ కప్పు కారం. ఇది కొలత అన్నమాట. ఈ కొలతతో వేసుకుంటేనే ఈ కర్రీ బాగుంటుంది. పుల్ల పుల్లగా కారం కారంగా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరైనా ఈ వీడియో చూస్తే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేద్దాం. మాకైతే ఈ కర్రీ చాలా ఇష్టం. ఇప్పుడు బాణలిలో ఆయిల్ వేసి తొడిమి తీసిన వెల్లుల్లి వేద్దాము. ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు వాటర్, అది ఇందులో వేసేద్దాం. ఇందులో వాటర్ వేయకూడదండి, మనం రెడీ చేసి పెట్టింది మాత్రమే ఇందులో వేయాలి. వాటర్ ఎప్పుడు ఎక్స్ట్రా యాడ్ చేయకండి. ఇప్పుడు ఇది సిమ్ముల్లో మాత్రమే కుక్ అవ్వాలి. ఫుల్లో అస్సలు పెట్టకండి. సిమ్ముల్లో కుక్ అయితేనే తిని టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ కారం నుండి ఈ ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా, కర్రీ అయిపోయినట్టే. ఇదిగో నేను బౌల్లో తీసేసాను. ఇప్పుడైతే నేను రైస్ పెట్టేసుకున్నాను. ఈ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ద వీడియో. నచ్చితే ఒక లైక్ చేయండి.